భూసేకరణపై సర్కారుకున్న శ్రద్ధ బాధిత రైతులను ఆదుకోవడంలో కరువైంది. నెల్లూరు జిల్లాలో రెవెన్యూ సిబ్బంది మాయాజాలానికి అమాయకులు నష్టపోతున్నారు. నష్టపరిహారం కోసం కాళ్లరిగేలా తిరుగుతున్న మేనకూరు సెజ్ బాధితుల దీనగాథ ఇది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని మేనకూరు సెజ్ కింద ఏపీఐఐసి 4500 ఎకరాలు సేకరించింది. మేనకూరు, కోనేటి రాజుపాళెం, ద్వారకాపురం, పాలచ్చూరు గ్రామాల విస్తీర్ణంలో 30% భూమిని లాగేసుకుంది. మరో 30% భూములు రియల్టర్లు కొనేశారు. ఇప్పుడు ఈ 4 ఊళ్ల పరిధిలో వ్యవసాయానికి మిగిలింది 5-6 వేల ఎకరాలే. పోనీ భూములు త్యాగం చేసిన రైతులకు నష్టపరిహారం అందిందా అంటే అదీ లేదు. భూసేకరణలో రెవెన్యూ అధికారులు, సిబ్బంది చేతివాటం చూపారు. ఏకంగా రికార్డులే మార్చేసి బోగస్ పేర్లతో ప్రభుత్వ సొమ్ము కొల్లగొట్టారు. అసలు రైతులు మాత్రం నష్టపరిహారం కోసం కాళ్లరిగేలా తిరుగుతున్నారు. మా భూములు మేము చేసుకోలేకుండా మగవాళ్ళు లేకపోతే పాకపోతే కోనేటి రాష్ట్ర రాజులు కవ్వుకున్నారు. 3 ఎకరాలు. వాటికి మేము ఇవన్నీ చూసుకొని బ్యాంకులో కాగితం ఎత్తుకుపోతే వాళ్ళకి చెక్ ఇచ్చేసినారు పాస్బుక్ మీద. ఆ రాజుకు నాకు మరుసనాడు మేము పోయి 16వ తేదీ నేను ఇచ్చిన ఆపేసినారు. మళ్ళీ అది మొదలుకొని తిరగతానే ఉన్నాము. రేపు మార్చికి 2 సంవత్సరాలు. చెల్లని చెక్కుతో దీనంగా చూస్తున్న ఈమె పేరు సుబ్బమ్మ. 2 ఎకరాల అసైన్ భూమి మేనకూరు సెజ్లో పోయింది. నష్టపరిహారం కింద 4,32,000 చెక్కు సైతం ఇచ్చారు. చివరి క్షణంలో ఆ భూమి మా సాగుబడిలో ఉందంటూ మరొకరు అడ్డు తగిలారు. దీంతో ఆ పరిహారం ఇవ్వకుండా ఆపేశారు. ఒక కొడుకు బాగాలేకుంటూ వచ్చి ఈ చెక్కు ఇచ్చిన తర్వాత కూడా ఈ చెక్కు డబ్బులు ఇస్తామా నాకు ఒళ్ళు చూపిస్తాడు. అట్నే నాయన అన్న వాళ్ళు మళ్ళీ ఈలేస్తారు, తిప్పి చంపుతా ఉన్నారు. అది పరిస్థితి. ఇస్తాము శనివారం 2 సంవత్సరాలు ఎన్ని శనివారాలు వస్తున్నాయో అన్ని శనివారాలు గూడూరుకి పోయి పస్తుంటి కూడా ఆఫీసు నుంచి వచ్చేస్తున్నాం. మేనకూరుకు చెందిన గరిటయ్యకు జరిగిన అన్యాయం ఇది. నన్ను తీసుకుపోయి కిడ్నాప్ చేసినారు. 15 రోజులు కాళాశ్రీ లోబాయిలో అక్కడ బరదాజుల రూమ్లో నిలబెట్టారు. ఆడ నుంచి మిద్దికండిలో ఒక నిలబెట్టారు. 2 నెలల 15 రోజులు ఉంటే నన్ను ఎవరు పట్టించుకోవాలి. రమణారెడ్డి ఆయన చేసిందంతా ఆయనే, డ్రా చేసింది అంతా ఆయనే. నా పేరుతో 3 లక్షలు వేసింటారు. అది రెవెన్యూ వాళ్ళ చేతిలో ఉండదు. అది రికార్డు తారుమారు చేశారు. దళారులు ఉన్నారు మధ్యలో. ఆ దళారులు పట్టుకొని మేము అది చేస్తాం. మళ్ళీ ఇక్కడ ఇచ్చిన వాళ్ళకి కూడా ఏంటంటే తీసిన దానికి ఆయన మధ్యలో ఉన్న దానికి 50,000 లక్ష రూపాయలు ఒక్కొక్కటి దగ్గర తీసుకున్నారు. కాబట్టి ఎస్సీల దగ్గర కూడా చాలా మంది దగ్గర తీసుకున్నారు. అధికారులు మాత్రం బాధితుల వాదనను పూర్తిగా కొట్టిపారేస్తున్నారు. బుక్కులు ట్యాంపర్ చేసుకోవడము, దొంగ పట్టాలు సృష్టించుకోవడము, దొంగ క్లెయిమ్లు పెట్టడము, ఎవడో పేరుతో ఉన్నటువంటి భూమి నాకు కావాలని కోరడము, ఇలాంటి కేవలం ఇంటి పేరు ఉంది కదా అని చెప్పేసి నాది దీన్ని చేసేయడం అనేటువంటి వివరాలు చాలా ఎక్కువ వస్తున్నాయి ఇక్కడ. అట్లాంటి వాళ్ళకు మాత్రమే కాంపెన్సేషన్ నిలుపుదల చేయడం జరిగింది. ఏమైనా ఎవిడెన్సెస్ ఉంటే తప్ప ఇచ్చేదానికి వీలు కాదు కాబట్టి మిగతా వాళ్ళందరూ కూడా ఇచ్చేసేది. ఎనీవే ఈ బ్యాలెన్స్ కేసెస్ అన్ని ఒక రోజు విల్ టేక్ ఏ డెసిషన్ అండ్ విల్ కంప్లీట్ దట్. మేనకూరు సెజ్ కోసం భూములు త్యాగం చేసిన వారిలో ఓ 50 మంది నేటికి పరిహారం కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు.